మూవింగ్ ఆన్, కేరళంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. వీడి సతీశన్ ప్రమాణాన్ని పండుగలాగా నిర్వహించింది కాంగ్రెస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. 10 ఏళ్ల తర్వాత కేరళంలో కొలువుదీరింది యూడీఎఫ్ సర్కార్. 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు వీడి సతీశన్. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు యూడీఎఫ్ కార్యకర్తలు. సతీశన్తో ప్రమాణం చేయించారు గవర్నర్ ఆర్లేకర్. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ విద్వేషమో కూడాదే. కేరళంలో 140 సీట్లలో 100 సీట్లు సాధించి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఎల్డీఎఫ్ 10 ఏళ్ల పాలనకు చెక్ పెట్టింది. 2021 నుంచి ప్రతిపక్ష నేతగా వీడి సతీశన్ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. పినరయి విజయన్ ప్రభుత్వాన్ని బలంగా ఎదుర్కొన్నారు సతీశన్. అవినీతి, గోల్డ్ స్మగ్లింగ్, శాంతి భద్రతల సమస్యలపై గళం విప్పారు. దీంతో ఆయనను కేరళం సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కేరళ విద్యార్థి విభాగం నుంచి సతీశన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. తర్వాత యూత్ కాంగ్రెస్ నుంచి నాయకుడిగా ఎదిగారు. సతీశన్ వృత్తిరీత్యా న్యాయవాది. 2001లో పరాపూర్ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు పరాపూర్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సతీశన్. ఢిల్లీ నుంచి అధిష్టానం కేరళంకు చేరింది. అగ్రనాయకులంతా కదిలి వచ్చారు. తెలంగాణ, కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కేరళ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒక పండుగలాగా జరిగింది. ఆత్మీయ పలకరింపులు, ఒకరినొకరు కౌగిలింతలతోటి సందడి నెలకొంది. సీఎం సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం పినరయి విజయన్ సైతం హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 మంది మంత్రులు కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి 11 మంది, ఐయుఎంఎల్ నుంచి 5గురు, జోసెఫ్ కేరళ కాంగ్రెస్, జాకబ్ కేరళ కాంగ్రెస్, ఆర్ఎస్పీ, సీఎంపీల నుంచి ఒక్కొక్కరు మంత్రివర్గంలో ఉన్నారు. కేరళం సీఎం పదవి కోసం మొన్నటి వరకు పోటీపడిన కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హోంమంత్రి పదవి చేపట్టబోతున్నట్టుగా చెప్పారు ఆయన.